బీఆర్ఎస్ పొమ్మంది, జాగృతి అంతంత మాత్రంగానే ఉంది. మరి కవిత భవిష్యత్తు ఏమవుతుంది అన్న అంశంపై తెలంగాణలో ఆసక్తికర చర్చ సాగుతోంది. మరోవైపు కవిత ఎపిసోడ్ని బీఆర్ఎస్ చాలా లైట్గా తీసుకుంది. ఇంకొక వైపు తనపై అన్ని ఆరోపణలు చేసిన హరీష్ రావు కనీసం కవిత ఊసే ఎత్తట్లేదు. పార్టీకి సుప్రీం కేసీఆర్ అన్న హరీష్ రావు ఆయన తమకు కలిసి పనిచేయడమే నేర్పించారు అన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా కల్వకుంట్ల కవిత తెలంగాణ రాజకీయాల్లో కీలక నేత. ఎందుకంటే ఆమె కేసీఆర్ కూతురు కాబట్టి. ఆమె భవిష్యత్ ఏంటన్న చర్చ కూడా సర్వసాధారణమే. ఇప్పుడు ఆమెను పార్టీ సస్పెండ్ చేసింది కాబట్టి ఆమె అడుగులు ఎటువైపు పడతాయని ఆసక్తికరంగా గమనిస్తోంది తెలంగాణ సమాజం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పవర్ సెంటర్గా ఉన్న కవిత ఇప్పుడు పార్టీ నుంచి సస్పెన్షన్కు గురయ్యారు. అయితే కవిత ముందస్తు ప్రణాళికతోనే పార్టీ తనపై చర్యలు తీసుకునేలా వ్యవహరించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కవిత భవిష్యత్ ప్రణాళికను ముందే రచించుకున్నారంటున్నారు. కవిత కాంగ్రెస్, బీజేపీలో చేరే పరిస్థితులు లేవు. ఎందుకంటే కవిత లిక్కర్ స్కామ్ చేశారని ఆ పార్టీలే ఆరోపించాయి. కాబట్టి ఆ రెండు పార్టీలు ఆమెను చేర్చుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే కవిత వెనకాల కాంగ్రెస్ ఉందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఒకవేళ కవిత కాంగ్రెస్లో చేరితే బీఆర్ఎస్ ఆరోపణలు నిజమవుతాయి. దీంతో ఆ పార్టీ చేర్చుకునే అవకాశం లేదు. కవిత జాగృతిని ఇప్పటికే విస్తరించారు. దీన్నే రాజకీయ పార్టీగా మారిస్తే ఎలా ఉంటుందన్న విషయంపై తన సన్నిహితులు, శ్రేయోభిలాషులతో చర్చిస్తున్నారు కవిత. జాగృతి బలపడితే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ కూడా చర్చలు జరిపే అవకాశం ఉంటుందని ఆమె భావిస్తున్నారు. అయితే కొత్త పార్టీ పెడితే జీరో నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది. గతంలో ఉన్న వారంతా ఆమెతో కలిసొస్తారన్న గ్యారంటీ లేదు. అయితే ఆమె పార్టీ పెట్టినా పెట్టకపోయినా బీఆర్ఎస్ ను టార్గెట్ చేయడమైతే పక్కా అంటున్నారు ఆమె అనుచరులు. మరోవైపు కవిత ఇష్యూను చాలా తేలికగా తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ. హరీష్ రావు కూడా కవిత ఆరోపణలను లైట్ గా తీసుకున్నారు. ఎంత బిజీగా ఉన్నా ప్రత్యర్థుల విమర్శలకు ట్విట్టర్లో అయినా కౌంటర్ ఇస్తారు హరీష్ రావు. అలాంటిది ఆయనపై తీవ్ర ఆరోపణలు చేసిన కవితను పల్లెత్తు మాట కూడా అనలేదు. లండన్ పర్యటనలో ఉన్న హరీష్ రావు పార్టీకి కేసీఆరే సుప్రీం అన్నారు. తమ అధినేత తనకు కలిసికట్టుగా పనిచేయడమే నేర్పించారన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రశ్నిస్తే కాళేశ్వరం అవినీతి అంటూ కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో తామేంటో చూపిస్తామన్నారు. కాస్కో కాంగ్రెస్ దేఖ్ లెంగే అంటున్నారు హరీష్ రావు.